ఏజెన్సీలో గత 5 రోజులుగా నీళ్లలోనే మగ్గుతున్నారు. శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే జలదిగ్బంధంలో చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాల్లోని 90 గిరిజన గ్రామాలు ఉన్నాయి. వరదలతో విసుగు చెందిన చింతూరు ఏజెన్సీ వాసులు పోలవరం ప్యాకేజ్ తొందరగా ఇవ్వాలని కోరుతూ జలదీక్షలు చేపట్టారు. కూనవరంలోని ఉదయ భాస్కర్ కాలనీ వాసులు నిరసనకు దిగారు. మరోవైపు చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలను పంపిణీ కొనసాగుతోంది. జలదిగ్బంధంలోనే జాతీయ రహదారులు రాకపోకలు నిలిచిపోయాయి. అందరికీ నమస్కారం అండి. మాది కూనవరం గ్రామం, పోలవరం ముంపు ప్రాంతం. ప్రతి 3 జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వరకు మేము నీళ్ళలోనే ఉంటున్నాం. అయినా సరే మాకు నష్టపరిహారం ఇవ్వట్లేదు. అదే విజయవాడ ఒక్క సంవత్సరం మునిగిపోతే అందరు అధికారులు అందరూ అక్కడే ఉన్నారు కదా. 2022కి మేము సమస్తం పోగొట్టుకున్నాం. మేము కష్టపడిన మాది మొత్తం పోయింది. అయినా సరే మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు R&R ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు వెంటనే అధికారులు వచ్చి మాకు చెప్పాలి, తక్షణమే న్యాయం జరిపించాలి. అంతే. వస్తున్నారు, వెళ్తున్నారు, ఇస్తామంటున్నారే తప్ప ఏదండి ఎక్కడి నుంచి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు చెప్పండి ప్యాకేజీ. కనీసం ఇప్పుడు వెళ్ళండి గోదావరి వస్తుంది, మీరు పునరావాసానికి వెళ్ళండి అంటున్నారు. ఎన్నిసార్లు వస్తాం? ఎంత డబ్బులు అవుతున్నాయి మాకు రావడానికి పోవడానికి? మేము కష్టపడి తినడానికి 3 నెలలు సంపాదించిందంతా ఈ 3 నెలల్లో మొత్తం పోతుంది కదా. చెప్పండి, పంటలు పోతున్నాయి, తినడానికి తిండి ఉండట్లేదు, కట్టుకోవడానికి బట్టలు ఉండట్లేదు, సామాన్లన్నీ అక్కడ పెట్టుకొని మనుషులు ఇక్కడ ఉంటున్నాం. ఎన్నిసార్లు వెళ్తాం, ఎన్నిసార్లు వస్తాం చెప్పండి. అదే మాకు మా పరిష్కారం మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం కదా. అందరికీ నమస్కారం అండి. మాది కూనవరం గ్రామం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ వాసులైతే 5 రోజులుగా నీళ్లలోనే మగ్గుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. అయితే ఉదయ భాస్కర్ కాలనీ వాసులు జలదీక్షకైతే పూనుకున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ వాసులైతే 5 రోజులుగా నీళ్లలోనే మగ్గుతున్నారు. అయితే కూనవరంలో ఉదయ భాస్కర్ కాలనీ వాసులు జలదీక్షకైతే పూనుకున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో చింతూరు ఐటీడీఏ పరిధిలోని చింతూరు, ఎటపాక, కూనవరం, విఆర్పురం ఈ మొత్తం మండలాల్లోని దాదాపు 90 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. 5 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు గోదావరికి ఆకస్మికంగా పెరిగిన వరద ప్రవాహంతో మొత్తం ఊర్ల మీదకి వచ్చి ముంచెత్తిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే శబరి, సీలేరు నది కూడా పొంగి మొత్తం సీలేరు కూడా చాలా ఉధృతంగా ప్రవహించింది. ఇప్పుడు సీలేరు 46 అడుగుల నుంచి 39 అడుగులకి చేరుకుంది. చింతూరులోని సీలేరు అది శబరి బ్రిడ్జి తాకుతూ ఇక్కడ ప్రవాహం వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ మొత్తం ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో ఈ పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలు అల్లూరు జిల్లాలోని ఈ చింతూరు, ఎటపాక, కోనవరం ఈ మండలాలన్నీ కూడా, విఆర్పురం ఈ మండలాలన్నీ కూడా ముంపు మండలాలు. అంటే రేపు ప్రాజెక్టు కట్టిన తర్వాత పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోతాయి. దాదాపుగా ఈ గ్రామాల్లో
తాడి చెట్టు అంత ఎత్తులో నీటి మట్టం చేరుకునే పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ఇక్కడ ఉన్న వేలాది ఇళ్ళు అంటే ఒక్కొక్క మండలంలో వేలాది గృహాలు ఉన్నాయి. ఈ వేలాది అంటే వందలాది గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కాపర్ డ్యామ్ నిర్మించి స్పిల్ నిర్మాణం చేసి మెయిన్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకి ఇప్పుడు పనులు జరుగుతున్న నేపథ్యంలో వచ్చిన వరదకి బ్యాక్ వాటర్ తోటి వీళ్ళకి ముంపు ప్రమాదం చాలా ఎక్కువ వచ్చి పడుతుంది. దీనివల్ల ఇప్పుడు భద్రాచలంలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా వరద ప్రభావం కొనసాగుతోంది. మరొక 2 రోజుల పరిస్థితి ఇలాగే కొనసాగే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ గిరిజన వాసులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ప్యాకేజీ తమకు ఇస్తామని ప్రకటించారో ఆ ప్యాకేజీని వెంటనే చెల్లిస్తే తాము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం, మీరు ఎక్కడ సురక్షితంగా ఎక్కడ ఇల్లు కట్టుకోమని చూపిస్తే ఎక్కడ ప్రవాసం కాలనీ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి కూడా ఈ ప్రాంతంలోని గిరిజన వాసులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికోసమే గత 5-6 సార్లు వచ్చిన గత 5-6 సీజన్లో వచ్చిన వరదలకు కూడా ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా 2 రోజులుగా జలదీక్ష చేసి తమ డిమాండ్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత 5 ఏళ్ళుగా వేగవంతం చేయకుండా ఆగిపోయింది. గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. గత ఏడాది వచ్చిన వరదలకు కూడా అప్పట్లో జగన్ కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తే ఇదే డిమాండ్ని చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ బృందాలు కూడా ఇంకా ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నాయి. పునరావాస కేంద్రాలకి చాలా మందిని తరలించారు. 30 గ్రామాలకు చెందిన వారందరూ కూడా కొంతమంది కొండల పైన కొంతమంది గట్ల పైన డేరాలు వేసుకుని కూడా ఆ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు, వైద్యం అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. చాలా చోట్ల వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులను సమీక్షిస్తూ వీరికి సహాయక చర్యలు అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే జాతీయ రహదారి మీద 326 అలాగే జాతీయ రహదారి 30 మీద కూడా ఇక్కడ వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఈ రోడ్ల మీద భారీగా వాటర్ ప్రవహిస్తూ ఉంది. దీంతో 5 రోజులుగా నిలిచిపోయిన వాహనాలతోటి ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఒక లారీకి సంబంధించిన క్లీనర్ కూడా రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. దీని మీద చింతూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం దయనీయంగా కోనవరం చింతూరు ప్రజల పరిస్థితి అయితే విఆర్పురం ప్రజలైతే చాలా దయనీయంగా కనిపిస్తుంది. యామిని. రైట్, థాంక్యూ శ్రీరామ్.